ఒక కొడుకు తన తల్లికి రెండో పెళ్లి చేశాడంటే మీరు నమ్ముతారా? కానీ శ్రీనివాస్ అదే చేశాడు. ఎందుకో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు. మద్రాసులో ఉండే శ్రీనివాస్ ఇంట్లో పాత బీరువా సర్దుతుండగా 2 పాత కాగితాలు దొరికాయి. మొదటిది రాజా అనే వ్యక్తి 40 ఏళ్ల క్రితం రాసిన ప్రేమలేఖ. అందులో లీలా, నువ్వు నన్ను నమ్మితే వచ్చేయి, పెళ్లి చేసుకుందామని ఉంది. శ్రీనివాస్ గట్టిగా నిలదీస్తే వాళ్ళ అమ్మ లీలా అసలు నిజం చెప్పింది. రాజా నేను ప్రేమించుకున్నాం, కానీ పెద్దలు ఒప్పుకోక బలవంతంగా మీ నాన్నకిచ్చి పెళ్లి చేశారు. ఆ రాజా ఏమయ్యాడు ఇప్పుడు నాకు తెలియదు అని ఏడ్చింది. అప్పుడే శ్రీనివాస్ రెండో కాగితం చదివాడు. అది చదవగానే శ్రీనివాస్కి వాళ్ళ నాన్న మీద అసహ్యం వేసింది. అందులో ఇలా ఉంది: లీలా, నువ్వు రాజాను ప్రేమించావని నాకు తెలుసు, అందుకే నేను నిన్ను భార్యగా ముట్టుకోలేదు. నా అవసరాల కోసం నేను వేరే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఇంట్లో ఒక పని మనిషిలా ఉంటే చాలు. నీ ఒంటరితనం పోగొట్టడానికి అనాథాశ్రమం నుండి ఒక పిల్లాడిని తెచ్చిస్తున్నాను. వాడే ఈ శ్రీనివాస్. ఆ నిమిషంలో శ్రీనివాస్కి అర్థమైంది, తను కన్న కొడుకు కాదు, అనాథ అని. తన పెంపుడు తండ్రి అమ్మ జీవితాన్ని నాశనం చేసి ఆమెను ఒక ఒంటరిదాన్ని చేశాడని ఆ క్షణమే శ్రీనివాస్ డిసైడ్ అయ్యాడు. నాన్న చేసిన మోసానికి అమ్మకు న్యాయం చేయాలి, తన సంతోషాన్ని తిరిగి ఇవ్వాలి అని వెంటనే అమ్మని తీసుకుని ఆ రాజా అడ్రస్ వెతుక్కుంటూ వైజాగ్ వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత సముద్రం ఒడ్డున ఒక ముసలివాడు కనిపించాడు. అతడు పిచ్చివాడిలా గోడ మీద ఒకే బొమ్మ వేస్తూ ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే అది అచ్చం లీలా చిన్నప్పటి ఫోటో. 40 ఏళ్ళు గడిచినా ఆమె రాక కోసం ఆ పిచ్చివాడు పెళ్లి చేసుకోకుండా అక్కడే ఎదురు చూస్తున్నాడు. శ్రీనివాస్ వెళ్ళి, అమ్మా, ఇదిగో నీ రాజా అని చూపించాడు. ముసలి వయసులో 2 విడిపోయిన ప్రాణాలు మళ్ళీ కలిశాయి. చూశారు కదా ఫ్రెండ్స్, భర్త మోసం చేసి వదిలేస్తే ఒక అనాథ కొడుకు ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. నిజమైన బంధానికి రక్తం పంచుకు పుట్టాల్సిన పని లేదు. ఈ కొడుకు చేసిన పని మీకు నచ్చితే దయచేసి కామెంట్ బాక్స్లో గ్రేట్ సన్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ